శివయ్య దీవెనలు మనందరికి ఉండాలని కోరుకుంటూ మన ఆచారాల గురించి తెలుసుకుందామండి. తమలపాకు మంగళప్రదం. ప్రతి శుభకార్యానికి తమలపాకు ఉండాల్సిందే. వాటిలో తొడిమలో లక్ష్మి ఉంటుంది, మధ్యలో పార్వతీదేవి, కొనలో సరస్వతి శక్తులు ఉంటాయి. ఉపవాసాల వేళల్లో తమలపాకు సేవించరాదు. చిరిగిన కన్నం పడిన తొడిమ కొన లేని తమలపాకును దేవతలకు సమర్పించరాదు. ఒక్క లేకుండా తమలపాకు మాత్రమే వ్యక్తికి కానీ దేవతలకు కానీ ఇవ్వడం దోషము. హనుమంతుడి పూజలో హనుమంతుడికి తమలపాకులు పూజా సమయంలో పూజ చేసే సమయంలో తమలపాకు పూజ అవసరం లేదు. తాంబూలంగా ఇచ్చేటప్పుడు తప్పకుండా ఒక్కతో సహా తమలపాకును మనము సమర్పించాలి. ఎవరికైనా ముత్తైదులకు తాంబూలం ఇచ్చినా కానీ తమలపాకు గురించిన విశేషాలు ఇవే.